దేవుడు నా ప్రార్థన వింటాడని చెప్పండి గట్టిగా. మీ పక్కవారికి చెప్పండి, దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆమేన్. ఆమేన్. తర్వాత ఏం చేస్తాడు? వారి పాపములు క్షమిస్తాడు. ప్రార్థన చేయమని చెప్పేది అందుకే. పాపాలు క్షమించబడతాయి. ఏమంటే పాపాలు ఏమవుతుంది? మనశ్శాంతి లేకుండా అవుతుంది, నెమ్మది లేకుండా అవుతుంది. పాప భారం పెరిగే కొలది నీ ఆత్మీయంగా కృంగిపోతావు. ధన సంపదలు ఉండొచ్చు కానీ ఆత్మలో కృంగిపోయిన వాడిగా ఉంటావు. అట్టి స్థితి నీకు ఉండకూడదు. ఆ పాప భారం క్షమించబడి నీవు దేవుని చేత క్షమించబడిన వాడిగా తీర్పు తీర్చబడాలి, మారు మనసు పొందిన వ్యక్తిగా. మూడవదిగా వారి దేశమును స్వస్థపరచు. మనం 5 పనులు చేస్తే దేవుడు 3 పనులు చేస్తాడట. ఒకటి, దేవుడు చేసే పనులు ఏంటి? ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడు. చేతుల నుండి పై గట్టి గట్టిగా చెప్పగలరా? మరొకసారి. రెండవదిగా ఏం చేస్తాడు? మన పాపములు క్షమిస్తాడు ప్రభు. మూడవదిగా ప్రభు చేసే పని ఏంటి? దేశమును స్వస్థపరుస్తాడు, నీ ఇంటిని స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బంధువులు, నీ కుటుంబము, ప్రతి